వైఎస్ఆర్సీపీ నుంచి మరి ఎలక్షన్ కి నెల ముందు వచ్చి ఏవేవో మాటలు చెప్తూ రంగురంగుల మేనిఫెస్టోలు తెచ్చుకొని ఏవేవో మాటలు చెప్తా ఉన్నారు, కళ్ళబొలి మాటలు. అవన్నీ నమ్ముతారా? లేదా 24 గంటలు 365 రోజులు మా నాన్నగారు కిలివేటి సంజీవయ్య గారు సూలూరుపేట నియోజకవర్గంలోనే ఉంటూ అభివృద్ధి చేసి చూపించి ఈ 5 ఏళ్లలో జగనన్న గారు వచ్చిన ఈ 5 ఏళ్లలో అభివృద్ధి చేసి చూపించి మరోసారి అవకాశం ఇస్తే ఇంకా మెరుగైన అభివృద్ధి చేసి చూపిస్తానని మీ ముందుకు వస్తున్నారు. మరి వాళ్ళని నమ్ముతారా అనేది మీరే గమనించాలా. మరి ఈ 5 ఏళ్లలో 2.5 ఏళ్ళు కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ ని సైతం లెక్క చేయకుండా ఇక్కడే సూలూరుపేట నియోజకవర్గంలోనే మా నాన్నగారు ఉండేవాళ్ళు. మరి ఈ రోజు వచ్చి మాట్లాడే వాళ్ళంతా కోవిడ్ సమయంలో ఏమయ్యారు? మీ దగ్గరికి ఎవరన్నా వచ్చారా? ఎవరు వచ్చారు? ఏమయ్యారు? వాళ్ళంతా ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మీకు అవసరాల సరుకులు కానివ్వండి, బెడ్లు కానివ్వండి, హాస్పిటల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఇవన్నీ అందుతున్నాయా లేదా అని చూసుకున్నది ఎవరు? అవన్నీ మీరు గమనించాలా. ఇవన్నీ చూసుకుంటూనే లాక్డౌన్ ని స్ట్రిక్ట్ గా అమలు చేస్తూ ఒక ఇంటికి పెద్ద కొడుకు ఎలా అయితే ఇంటిని కాపాడుకుంటాడో అలాగా సూలూరుపేట